JPS Techno courses medical coding. SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఆ కరోనా టైంలో అయితే ఇంకా లేడీస్ ఇలా చూస్తుంటే కరోనా టైంలో మగాళ్ళు కూడా ఇంట్లో ఉండడం జరిగింది. మగాళ్ళు కూడా ఇంట్లో లేడీస్ ఏం చేస్తాం ఆ టైంకి అంటే అంతకుముందు లేడీస్ ఏం చూసాం సీరియల్స్ చూస్తారని తెలుసు కానీ మగాళ్ళకి పర్టికులర్గా 7:30 అయ్యేసరికి కాతి దీపం ఎందుకు చూస్తున్నారు అనే సీరియల్. దాంతోపాటు వాళ్ళకి ఇంట్లో కరోనా టైంలో మగాళ్ళకి కూడా పని లేక అప్పుడు వాళ్ళు కూడా కాతి దీపం చూడడం మొదలుపెట్టారు. ఎక్కువ కరోనా టైంలో ఈవెన్ జెంట్స్ కూడా జాయిన్ అయిపోయారండి దానికి. ఎలా అంటే మామూలుగా సినిమా వాళ్ళకి సీరియల్ అంటే కొంచెం చిన్న చూపు ఉంటుంది. మనం సినిమా వాళ్ళం అయినా కానీ సీరియల్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది, అంటే సినిమా వేరు సీరియల్ వేరు అన్నట్టుగా ఉంటుంది. కానీ బాగా టేస్ట్ ఉన్న కేఎస్ రామారావు లాంటి ఆయన వాళ్ళ మిస్సెస్ కాతి దీపం సీరియల్ చూస్తున్నారని చూసి ఏంటి ఆ సీరియల్ తెగ చూస్తున్నామని అడిగితే ఇది చాలా బాగుంటుందని నేను చెప్తే ఆవిడ ఆ సీరియల్ గురించి చెప్తే అప్పటి నుంచి జాయిన్ అయ్యి ఆయన అక్కడి నుంచి ఈ హాట్స్టార్లో డే 1 నుంచి ఉన్న అప్పటిదాకా ఎన్ని ఎపిసోడ్లు జరిగినాయో అన్ని ఎపిసోడ్లు కేఎస్ రామారావు గారు చూశారు. చూసి నాకు ఫోన్ చేసి చాలా బాగుంది, మనం సీరియల్ చేద్దాం అన్నట్టుగా ఇది చేసినాం. అలాగే సినిమా వాళ్ళు మురళీమోహన్ గారు కూడా కాతి దీపం ఫస్ట్ సీజన్ బాగా చూసి ఆయన ఇదంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ చూడడం వల్ల ఆయన చూసి ఆయన ఫోన్ చేసి ఒకసారి ఇంటికి పిలిచి నన్ను అసలు మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు ఇంటికి పిలవడం అంటే అసలు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ మిస్సెస్ని ఎవరు వచ్చారో చూడు అంటే నాకే కొంచెం ఎంబ్రాసింగ్ అనిపించింది అనమాట. ఒక ఏదో రాజమౌళి వచ్చినట్టుగా ఆవిడ్ని లోపల నుంచి పిలిపించి పరిచయం చేసి అలా చేశారు. అలాగా బ్రహ్మానందం గారు రోజు అంటే ఆయన ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే ప్రతి డైలాగు ప్రతి షాటు ఆ లో యాంగిల్లో పెట్టి ట్రాలీ చేసేవారు చూడు, అది భలే ఉందని ఎంత డీప్గా వెళ్ళిపోయేవారు బ్రహ్మానందం గారు. అలాగా మగాళ్ళు కూడా చూశారు కార్తీ దీపాన్ని. వెరీ గుడ్, అద్భుతమైన అప్లాజ్. ఇవన్నీ గొప్ప కాంప్లిమెంట్స్. అవును, నిజంగా ఆ సీరియల్ వస్తున్న టైంలో కనుక ఇళ్లలో మగాళ్ళు రిమోట్ తీసుకొని వేరే ఛానల్కి వెళ్ళారా అయిపోయారు, ఛాన్సే లేదండి. ఇళ్లలో ఆడవాళ్ళందరూ రివోల్ట్ అయిపోతారు. దీని గురించి అంటే చాలా అంటే ఇప్పుడు కథలుగా ఉంటాయి కానీ ఎగ్జాజరేటెడ్గా ఉంటాయి. ఒకటైతే బిజీగా ఉండే డాక్టర్ అండి ఓపీలో, ఆవిడ ఎప్పుడు పేషెంట్ చూసి సడన్గా ఆవిడ 7:30 to 8 డాక్టర్ గారు అపాయింట్మెంట్స్ లేవండి, ఆవిడ రౌండ్స్కి వెళ్ళాల్సిన పని ఉంది అని చెప్పి అబద్ధం చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళి కార్తీక దీపం చూసి మళ్ళీ వచ్చి పేషెంట్స్ అటెండ్ అయ్యేవారు. ఒక లేడీ డాక్టర్. అలాగా అసలు మేము ఒక బట్టల షాపులో చందానగర్లో పెద్ద బట్టల షాపు వాళ్ళది, అక్కడ మాకు బట్టల షాప్ కావాల్సి వచ్చి చేస్తే వాళ్ళు ఓనర్స్ ఈ సీరియల్ ఫ్యాన్స్ అన్నమాట. ఆ ఇంట్లో లేడీస్ అందరూ వచ్చారన్నమాట. వచ్చి ఇది ఎగ్జాజరేషన్ అనుకోకండి అంటే నేను కూడా నమ్మలా. 7:30 కాదు వాళ్ళు అలా కాదు, మా కుక్క చూస్తూ ఉంటుందండి కార్తీక దీపం అనేది. మా పెద్ద 7:30 అనేసరికి మమ్మల్ని లాక్కొస్తుంది అని చెబితే కొంచెం ఎక్కువ చెప్తున్నారు అనుకున్నాను నేనే. అలాంటిది పక్క రోజు వాళ్ళు ఆ కుక్కతోటి ఫోటో పెట్టారు అన్నమాట. వాళ్ళు ఆ ఫోటో నా దగ్గర ఉంది. ఆ కుక్క ఆ కార్తీక దీపాన్ని చూస్తుంది అన్నమాట. అంటే అసలు ఏముందో అందులో ఆ కార్తీక దీపం సీరియల్లో అంత వచ్చింది. అది మెయిన్గా ఈ క్యారెక్టర్ని ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్ ఇది ఈ అమ్మాయిది. ఎందుకంటే నాది ఆడజన్మ అనేటువంటి ఒక సావిత్రి గారు యాక్ట్ చేసినటువంటి సీరియల్లో ఒక బ్లాక్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మీద ఒక సింపతి డెవలప్ అవ్వటం. లేదండి, అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అండి. ఏమి విశ్వనాథ్ చాలా మంచి ఆర్టిస్టు. కొంతమంది అంటే మేము డార్క్గా కొంచెం డార్కే అమ్మాయి, మరి డార్క్ మీరు డార్క్ చేశారా? లేదు, మీడియం అమ్మాయి, అంత ఫేర్ కాదు, కొంచెం డార్క్గానే ఉంటుంది. అసలు దాన్ని ఆ అమ్మాయి కొంచెం డార్క్గా ఉంటుంది. అండ్ అత్తగారి క్యారెక్టర్ వచ్చి బాగా డబ్బున్న ఆవిడ తన కొడుకులకి అందగత్తిని చేయాలనుకుంటుంది. అది పెద్ద అంటే కోరకూడని కోరిక కాదు. తన కోడళ్ళు అందగతులు రావాలనుకున్న అమ్మాయిని, ఇలాంటి అమ్మాయిని ఇతను ఇష్టపడి ఇంటికి తీసుకొస్తాడు. బిగినింగ్లో అసహించుకుంటుంది, పక్కన పెడుతుంది అన్నమాట. తర్వాత ఆ అమ్మాయి వ్యక్తిత్వం నచ్చే ఈ అబ్బాయి ఇష్టపడ్డాడు. కానీ ఆ అమ్మాయి అంటే తన కోడలు అందగత్తిగా రావాలని కోరుకున్నది, ఇలాంటి అమ్మాయి వచ్చిందనేది యాక్సెప్ట్ చేయదు ఆ అమ్మాయి. తర్వాత ఆ అమ్మాయి క్యారెక్టరేషన్ వ్యక్తిత్వం నచ్చడం మొదలుపెట్టిన తర్వాత
కొడుకు అమ్మాయిని అనుమానించి బయటికి గెంటేస్తుంటే కాదురా అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా తెలుసు అని చెప్పి నెగిటివ్గా ఉండే అత్తగారు పాజిటివ్గా మారిపోవడం అనేది బిగినింగ్లో బాగా పట్టేసింది. ఈ అమ్మాయి ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉండడం అనేది ఈ దీప క్యారెక్టర్కి, ఆ అమ్మాయి నన్ను అనుమానించావు అన్న మాటతోటి, ఒక్క మాటతోటి ప్రేమనగర్ సినిమాలో నాగేశ్వరరావు గారు వాణిశ్రీని లత ఎందుకు చేసావు ఈ పని అన్న ఒక్క మాటకి ఆ అమ్మాయి ఎలా బయటికి వెళ్ళిపోతుందో అలాగా ఈ అమ్మాయి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బయటికి వెళ్ళిపోతుందండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మేము తీసుకున్న టర్న్ ఒరిజినల్ సీరియల్లో లేనిది ఈ అమ్మాయికి ట్విన్స్ పుడతారు. అక్కడి నుంచి ఇది ఉత్తర రామాయణం అయిపోయిందండి. ఆ ట్విన్స్ పుట్టారు, అత్తగారు తెలియకుండా ఒక బిడ్డను తన దగ్గర పెట్టడం, తన కొడుకు తన బిడ్డను తెలియకుండా తను పెంచడం, తనకి ట్విన్స్ పుట్టారని ఆ అమ్మాయికే తెలియదు, తన దగ్గర ఒక అమ్మాయి పెరుగుతుంది ఉంటుంది, తన తండ్రి దగ్గర పెరుగుతున్న కూతురు తన కూతురే అని తనకి తెలియదు, తనకు అసలు ట్విన్స్ పుట్టారని ఈ అమ్మాయికి తెలియదు, వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు, ఇలాంటి ఎక్కువ సో మెనీ లాక్స్ దానికి బాగా ఇదైంది. ఆ పిల్లలు కూడా చాలా బాగా చేసేవాళ్ళు అండి. అలా నేను అదే చెప్పాను, ప్రతి క్యారెక్టర్ని జనం ఓన్ చేసుకున్నారు. ఆ పిల్లలు కూడా చాలా అద్భుతమైన ఆర్టిస్టులు. దాంతో అన్ని క్యారెక్టర్లు జనానికి పట్టడం వల్ల ఆ సీరియల్ అంత సక్సెస్ అయింది. సార్ సీరియల్ ఎంత సక్సెస్ అయిందో కార్తీక దీపం టైటిల్ సాంగ్, ఆ సిగ్నేచర్ మ్యూజిక్ అదంటే ఒరిజినల్ ఆయన శ్రావణ్ బాబు గారు, శ్రీదేవి, శారద గారు చేసిన లక్ష్మీ దీపక్ గారు చేశారు. ఆ సాంగే కావాలని అడిగామండి. ఆ రైట్స్కి అప్పట్లోనే వాళ్ళు 7 lakhs పైన డిమాండ్ చేశారు. చేస్తే ఛానల్ వాళ్ళు పే చేశారు, అంతా పే చేసి దాన్ని యాక్సెప్ట్ చేశారండి. ఆరణికుమాయి దీపం, ఆరణికుమాయి దీపం ఆ సాంగ్ అద్భుతమైన సాంగ్ కదా అసలు ఆడవాళ్ళందరికీ అందరికీ. ఆ రోజుల్లో అది ఎంత సక్సెస్ అయింది. ఈ సాంగ్ ఇదైన తర్వాత అప్పటి 40 ఏళ్ల క్రితం తీసిన సాంగ్ మళ్ళీ యూట్యూబ్లో బాగా ఇదైపోయి దాన్ని కొన్ని లక్షల మంది చూశారు. అవునవును. 3 గంటల సినిమా చూస్తుంటేనే ఎక్కడో బోరు కొట్టుద్ది ఇది అనుకుంటా. ఇన్ని వందల ఎపిసోడ్లు అనేటువంటిది సీరియల్స్ మీద ఉన్నటువంటి జనరల్ ఇదేంటంటే సాగతీత, ఈ షార్ట్స్, క్లోజ్అప్లు, అవి ఇవి ఒక రియాక్షన్ ఉందనుకుంటే 10 మంది మీద టక షార్ట్లు పడుతుంది. ఈ సాగతీత కంప్లైంట్ మీద యాజ్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మీరేం చెప్తారు సార్? సీరియల్స్ లాగుతారు అనేది ఉందండి, కానీ సినిమా కానీ ఇది కానీ ఎంగేజింగ్గా ఉండడం అనేది కదా. ఇప్పుడు కాదు, దీని మెయిన్ రీజను కార్తీక దీపం ఛానల్ వాళ్ళు ఆల్మోస్ట్ సక్సెస్ ముందు జాగ్రత్త పడ్డారు. ఎప్పుడైతే ఇది బాగా జనంలోకి వెళ్ళిపోతుందో దాన్ని విపరీతంగా వాళ్ళు కేర్ తీసుకున్నారండి. బాగా కేర్ తీసుకొని ఛానల్ వాళ్ళు క్రియేటివ్ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా కేర్ తీసుకొని మాకు కథ ఇలాగే కావాలి వాళ్ళు మొత్తం ఏం కావాలి వాళ్ళకి మెయిన్ పాయింట్స్ అన్నీ వాళ్ళు చెప్పేవారు. దాన్ని వాళ్ళు మెయిన్ స్టోరీ వాళ్ళు చెప్పేవాళ్ళు. దానికి రవి కొలికిపూడి గారని మంచి స్క్రీన్ ప్లే చేసేవారు. ఆ స్క్రీన్ ప్లే ఆయన ఎంత బాగా చేసేవారో దానికి పోటీగా ఆసం శ్రీనివాస్ అనే డైలాగ్ అండి, అతను అంత అద్భుతంగా రాసేవారు. అంత మంచి సీన్స్ వచ్చినాయి, అంతమంది డైలాగ్ వచ్చినాయి. దాన్ని నేను ఎలా తీయాలనేది నా పని నేను చేసామని ఎగ్జిక్యూట్ చేయడానికి మంచి ఆర్టిస్టులు కూడా దానికి అంటే అలా సెట్ అయిపోయారండి. దానికి అదండి సాగతీత ఉన్నా సరే ఎంగేజింగ్గా ఉండటం అనేది ఎంగేజింగ్, అది దేనికైనా ఎంగేజింగ్గా ఉండడం అనేది మెయిన్ సార్.